మనం చేసిన ఎఫర్ట్కి రిజల్ట్ లేట్ అవుతే ఇది వర్క్ అవుతుంది లేదని మనం డౌట్ పడతాం కదా. పేషెన్స్ అంటే వెయిట్ చేయడం ఒకటే కాదు, హోప్తో వర్క్ని కంటిన్యూ చేయడం. ఈరోజు చేంజ్ కనిపించకపోవచ్చు, 1 వీక్ తర్వాత రిజల్ట్ రాకపోవచ్చు, 1 ఇయర్ తర్వాత రిజల్ట్ రాకపోవచ్చు, అండ్ 10 ఇయర్స్ తర్వాత రిజల్ట్ రాకపోదు. కానీ నువ్వు కరెక్ట్ వేలో ఉంటే టైం ఖచ్చితంగా నీకు రివార్డ్ ఇస్తుంది. చాలామంది రిజల్ట్ అనేది వేగంగా రావాలని అనుకుంటారు, కానీ అది రాకపోతే అది మిడిల్లోనే అది ఆపేస్తుంది. ఏదన్నా సరే దాన్ని కాకుండా వెయిట్ చేసి దాన్ని సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఒక 5 పేరు మీకు చెప్తాను. ఫస్ట్ క్రిస్టియానో రొనాల్డో. ఈయన 10 ఇయర్స్ అయితే కష్టపడ్డాడు, ఆ తర్వాత ఈయనకైతే రిజల్ట్ అనేది వచ్చింది. సెకండ్ వన్ ఈజ్ మైకేల్ జార్డన్. ఈయన 8 ఇయర్స్ పాటు కష్టపడ్డాడు, ఈయన ఒక బాస్కెట్బాల్ ప్లేయర్. థర్డ్ మనకు అందరికీ తెలిసిన ఇండియా యొక్క ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. ఈయన 30 ఇయర్స్ ప్లస్ కష్టపడ్డారు, ఆ తర్వాత ఈయనకి ప్రైమ్ మినిస్టర్ సీట్ అనేది వచ్చింది. వీటి గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే నేను ఒక లాంగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను, బట్ మీరు ఈ వీడియోకి ఒక 10+ కామెంట్స్ పెడితేనే నేను అది చేస్తాను. ఫోర్త్ వన్ లయోనెల్ మెస్సీ. ఈయన 15 ఇయర్స్ ప్లస్ కష్టపడ్డారు, ఆ తర్వాత ఈయనకి రిజల్ట్ అనేది వచ్చింది. పేషెన్స్తో కష్టపడుతూనే ఉన్నారు అందరూ కూడా. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ ఎలాన్ మస్క్. ఈయన 20 ఇయర్స్ పాటు కష్టపడుతూనే ఉన్నారు, 20 ఇయర్స్ తర్వాత ఈయనకి అనేది రిజల్ట్ వచ్చింది. నేను చెప్పిన ప్రతి ఒక్క కూడా వాళ్ళకి కావాల్సినవి వచ్చేంత వరకు కష్టపడుతూనే ఉన్నారు. ఆ పేషెన్స్తో వెయిట్ చేస్తూ వాళ్ళు చేసే పనిని అయితే ఆపలేదు. అలాగే మీరు కూడా మీరు దేని గురించి అయితే చేస్తున్నారో దాని పేషెన్స్తో చేయడం ఆపకూడదు. జస్ట్ లైక్ మీ, నాకు ఇంకా రిజల్ట్ అనేది రాలేదు, ఫ్యూచర్లో అయితే వస్తుంది. అదే హోప్తో అయితే నేను కంటిన్యూ చేస్తున్నాను, కన్సిస్టెన్సీగా ఉంటున్నాను. ఇన్స్పైర్ బై మీ, నన్ను ఇన్స్పైర్ తీసుకోండి కావాలంటే, ఓకేనా?